ఎస్ఎన్టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రతి క్షణం మీకోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రివ్యూ చూద్దాం ఎలా ఉన్నాయి, న్యూస్ పేపర్స్ రివ్యూ ఎలా రాశారు, మనం రివ్యూ చేద్దాం, చూద్దాం. చూస్తున్నానండి, సాక్షి పేపర్ గురించి చూద్దాం. బాబు నుంచి షర్మిలకి 60 కోట్లు. చంద్రబాబు ఫైనల్ చేయకపోతే ఆమెకు డబ్బులు ఎక్కడివి? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు. వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత రాజశేఖర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి. వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. ఇది కడప జిల్లాకు సంబంధించిన విషయం. అయితే బాబు నుంచి షర్మిలకి 60 కోట్లని తాజా మాజీ టీడీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, అతను గత ఒక 10 రోజుల క్రితమే మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే అతను చెప్తున్నాడు, తాజా మాజీ టీడీపీ నేత. అయితే 60 కోట్లు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారు ఆమెను ప్రచారానికి, ఇవంతా అతనే చేస్తున్నాడని చెప్తున్నాడు. అది జనాలు కూడా అలానే చర్చించుకుంటున్నారు, అది నిజం అవ్వచ్చు బహుశా. అయితే వ్యూహకర్తలు హ్యాండ్సప్, జారిన జాకీలు. విశ్వనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేని తేల్చి చెప్పిన రాబిన్ శర్మ బృందం. బీజేపీ జనసేనతో అసహజ పొత్తుల వల్ల నష్టమే కానీ లాభం లేదు. 3 పార్టీల మధ్య ఓట్లు బదలాయింపు కష్టమేనన్న సర్వేలు. అయితే సాక్షి పేపర్ వాళ్ళు కరెక్ట్గానే రాసుకొని వచ్చారు, వాళ్ళకి వైసీపీ పార్టీకి అనుబంధంగా రాసుకొని వచ్చారు. కానీ జరుగుతుంది. టీడీపీ గత ఒక 2 months నుంచి తీసుకుంటే టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకి కొంత జనాల్లో తగ్గుతున్న మాట నిజమే. ఎలా అంటే జనసేన అచ్చం టీడీపీ ఫస్ట్ ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ఒకలాగుంది జనాల్లో, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్న ఒకలాగుంది. బీజేపీ కలిసినాక టీడీపీ ప్రభావం మసకబారింది కొంత మేర. ఎలా అంటే ఈ 3 పార్టీలు ఏకమైన నుంచి కూటమి, ఇది వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎలా క్రాస్ చేసుకుందంటే, మనం ఓటింగు ఇలా బదలాయించుకుంది. ఎలా అంటే నేను ఒక్కడిని ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ అందరికీ అండగా నేను ప్రతి పథకానికి అమౌంట్ డైరెక్ట్ కస్టమరు బాధితుడు అకౌంట్లో అమౌంట్ పడుతుంటే వీళ్ళందరూ ఏకమై మిమ్మల్ని మీకు డబ్బులు డలారీ వ్యవస్థ లేకుండా చేసినందుకు ఇలా ఏకమై నన్ను ఓడించాలని చూస్తున్నారు వైసీపీని అని అలా ప్రచారాన్ని బాగా క్రాస్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు విషయం ఇంకోటి ఏంటంటే, అలా దానికి ఉదాహరణ ఏంటంటే, జగన్ బస్సు యాత్ర స్టార్ట్ చేసిన నుంచి ఏ నియోజకవర్గం వెళ్ళినా బస్సు జనాదరణ బాగుంది అనేది, ఈ పథకాలకు ఎస్సీ, బీసీ, మైనార్టీలకి మేలు జరిగిందని దానికి ఉదాహరణగా నాయకులతో సంబంధం లేకుండా జనాదరణ వస్తుంది. అయితే ఇంకోటి చూద్దాం. ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహానటి సునీత తన తండ్రి వివేక రెండో వివాహం గురించి తెలియదట. షమీం రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్ రెడ్డి కన్ను, షమీంకు బెదిరింపులు. అయితే ఈ వీడియో అనేది ఎగ్జాక్ట్లీగా నిన్న నుంచి 8 నిమిషాల వీడియో, 8 minutes వీడియో హల్చల్ చేస్తుంది. అది ఒరిజినల్ వీడియో లాగానే ఉంది. అయితే ఇది నిజమనే, కానీ ఆ వీడియో చూస్తే వరకు నిజమని తెలుస్తుంది. కానీ అది అక్కడ లోకల్ సంబంధించిన వాళ్ళకి తెలిసింది. కూటమి చీలక పీకే, ఆయన టీడీపీ బీజేపీ కూటమికి పనిచేస్తున్నారు, అందుకే చంద్రబాబు అనుకూలంగా జోస్యం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా వెల్లడి. అయితే మమతా బెనర్జీ గారి దగ్గర కూడా గతంలో అతను పీకే టీం పనిచేసింది. కానీ ఆ పీకే గురించి
అది చెప్పేదంతా ఉత్తిదేను పీకేటీకి సంబంధించింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఓట్లు 3 పార్టీలు కలిసినా ఏం కాదని చెప్తుంది. మనం మన కూటమి బ్యాచ్ గురించి మచిలీపట్నం సభలో చంద్రబాబు, పవన్, బాలశౌరి, కొల్లు అభివాదం. డ్రామాలను నమ్మరు. ఓటమి భయంతోనే గులకరాయి నాటకం. జగన్పై బాబు, పవన్ ఫైర్. ఓట్ల కోసం శవాలుతో వస్తున్నాడు. నిన్నటి వరకు బాబాయి గొడ్డలిపోటు, నేడు కోడికత్తి, మొన్న కోడికత్తి, నేడేమో గులకరాయి డ్రామా. సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం, అందుకే జగన్ డ్రామాలు. జనం నమ్మే రోజులు పోయాయి. నవరత్నాల పేరిట నవమోసాలు. మేమొస్తే రామరాజ్యం. చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు, మత్స్యకారులకు పొట్టగొట్టే జీవో 2217 రద్దు. శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్న జగనాసురవధ చేయండి బాబు పిలుపు. నా సంగతి సరే, నువ్వెందుకు ఎమ్మెల్యేలను మార్చావు? సీఎంపై పవన్ ధ్వజం. అయితే దీంట్లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు డ్రామాలు నమ్మరు. ఓటమి భయంతోనే గులకరాయి నాటకం. జగన్పై బాబు, పవన్ ఫైర్. ఓకే, రాజకీయ ప్రతిపక్షాలు కాబట్టి ఫైర్ అవ్వచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ రాసింది ఏంటంటే చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ వరకు, మత్స్యకారులకు పొట్టగొట్టే జీవో 2017 రద్దు. అయితే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు కదా. చేసినప్పుడు అతను ఆ చేనేతలు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఒక ప్రశ్న. 2, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు అని అన్నాడు, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? 3, మత్స్యకారులు పొట్టగొట్టి జీవో 2017 రద్దు. 3వ ప్రశ్న, ఆ రద్దు కోసం ఆ జీవో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఎందుకు ధర్నా చేయలేదు? దాని గురించి నిరాహార దీక్షలు చేయలేదు. అదే అమరావతి గురించి అయితే నిరాహార దీక్షలు చేశారు, కానీ మత్స్యకారుల కోసం ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏం చేస్తున్నారు? అది ఆ 3 ప్రశ్నలు. ఇంకొకటి, ధనంజయ్ ఫటాఫట్ సెటిల్మెంట్. ఎన్నికల అడావుడితో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత. రెవెన్యూ రిజిస్ట్రేషన్లో 74 మందికి క్లీన్ చిట్, కొందరికి చిన్న శిక్షలు. ఇవన్నీ ఏసీబీ విజిలెన్స్ కేసులే. చక్రం తిప్పిన సీఎంలోని జగన్ ఆత్మ. కోడ్ వారం ముందు జీవో నుంచి శాఖల లేఖలు అడావుడిగా ప్రతిపాదన పంపిన రెవెన్యూ శాఖ. ఎన్నికల కోడ్ వచ్చాక పాత తారీఖులు ఉత్తర్వులు. ఓకే, ఇతని గురించి రాశారు, ధనంజయ్ గురించి. ఇది కొంతమేర నిజం కావచ్చు, కానీ మరి ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాసినంత మేర అయితే నిజం కాదు అది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఎంత పెద్దది రాసిందంటే అది ఖచ్చితంగా దాదాపుగా నిజమైన వార్త అయ్యుండకపోవచ్చు అని జనాలు కూడా అనుకుంటారు. బోండా వైపు గులకరాయి గురి. టీడీపీ నేత ఇరిగించే ప్రయత్నం. అయితే పోలీస్ అదుపులో ఉమా అనుచరుడు. మొత్తం 6 నిందితులు విచారణ. సిపి ఆఫీస్ ముందు బాధిత కుటుంబాలు నిరసన. అనంతరం ఏసీబీ కార్యాలయంలో ఆందోళన. తమ బిడ్డను చూపించాలని వేడుకోలు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆందోళన. దుర్గారావు తల్లి కుమార్తె. అయితే ఇక్కడ బోండా ఉమా చేశాడా అనేది ఇది ఒక రాజకీయ కుట్రలో భాగం. బోండా ఉమా చేయాలి అనుకుంటే అలా ఉండదు, విషయం ఇంకొకలాగా ఉంటుంది. ఇది కొందరు ఎక్కువ మంది ప్రశ్న ఏంటంటే ఎవరో ఆకతాయి చేసిన అని అనుకుంటున్నారు, లేదా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏంటంటే, ఒకటి టీడీపీ కూటమి వాళ్ళు చేపించారని ఒక వాదన, 2 ఎవరో ఆకతాయి చేసినారని ఒక వాదన, 3 వైసీపీ వాళ్ళే ట్రెండింగ్ కోసం, సానుభూతి కోసం ఎలక్షన్ ముందు చేశారనేది వాదన. ఈ 3 మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్రెండింగ్ జరుగుతున్న వార్తలు ఈ 3. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు చూసే ప్రేక్షకులు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది ఏది నిజము అనేది. ఇక్కడ చూడండి, పీసీఆర్ చట్టంలో తోటకు చిక్కులే. 1950 ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్
అంటరాని తరానికి నేరం సంబంధించిన జరినామా కనీస శిక్ష పడిన ఎన్నికల్లో పోటీకి అనర్హులే. ఈ చట్టం ప్రకారం త్రిమూర్తులు అనర్హుడయ్యే ఛాన్స్. అయితే ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది గత 28 సంవత్సరాల నుంచి జరుగుతున్న కేసు, కోర్టులో వాదన జరుగుతుంది. అయితే 28 సంవత్సరాలు తీసుకుంటే తోట త్రిమూర్తులు అనే వ్యక్తి టీడీపీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు, ఎక్కువ అధికారాన్ని అనుభవించాడు. అయితే ఇది ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ 28 సంవత్సరాల నుంచి గతంలో వచ్చిన ఇప్పటికీ ఆ కేసు గురించి ఎప్పుడైనా కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాయాల. ఈ మధ్యకాలంలో దాని గురించి చూడండి ఫ్రెండ్స్, ఈనాడు ఎలా రాశారనేది మనం చూద్దాం. అంటే అదే అరాచకం, అదే దౌర్జన్యం, జిల్లా ఎస్పీలు మారిన ఆగని దాష్టికాలు, ప్రతిపక్షాలు శ్రేణులపై దాడులు, తెగబడుతున్న వైకాపా గోండాలు, మా అడ్డాలో వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా అంటూ జూలం, వారిపై అరెస్టు చేయకుండా బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్న పోలీసులు, పల్నాడు ప్రకాశం జిల్లాలో దారుణ పరిస్థితులు, డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలపై ఎన్నికల సంఘాలు చర్యలేవి. చూడండి, ఇవి ఈనాడు పెద్దన్న అయితే ఆంధ్రజ్యోతి చిన్నన్న, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అయితే ఈ రెండు పత్రికలు ఇద్దరు కలిసి ఒకే రకంగా కానీ రాస్తే ఇద్దరు కావాలని రాసినారు అనుకుంటారని చెప్పి దాంట్లో పొలిటికల్గా రాశారు, దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి రాశారు. అది వాళ్ళు ఎల్లో మీడియా అనేదానికి బ్రెయిన్ ఎలా వాడతారు అనేదానికి. చూడండి, జగనాసురుడి ఓటమి ఖాయం, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది, కూటమి గెలుస్తుందని 11 సర్వేలు తేల్చి చెప్పారు. 25 లోక్సభ 160 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం. పెడన మచిలీపట్నం ప్రజాకాలం చంద్రబాబు, జగన్పై దాడి చేయడమే మాకు పని, ఇంకేం పనులు లేవా, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు. చంద్రబాబు నాయుడు పోయినసారి అమరావతి అప్పుడు ఏదో చెప్పాడు, 2020 ఏదో చెప్పాడు. చూడండి, జనాలు వచ్చారని చెప్తున్నాడు. మచిలీపట్నం తీశారు వీడియో, 2 పక్కలు కవర్ చేశారు, బాగానే ఉంది. అదిగోండి, ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం, 20.63 లక్షల విలువైన 11,820 సీసాల పట్టివేత, వైకాపా నాయకుడు ప్రధాన సూత్రధారి. అయితే ఈ మద్యం దానికోసం, ప్రభుత్వ మద్యం కోసం టీడీపీ వైసీపీ సంబంధించిన వాళ్ళని ఈనాడు అతను ఎంత మెయిన్ పేజీ కేటాయించాడో చూడండి. అంటే అలా ఉంటుంది వాళ్ళ కక్ష. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవాళ అమరావతిపై ఎంత కక్ష. శంకుస్థాపన ప్రాంతంలో సమూనా గ్యాలరీ ధ్వంసం, ప్రతి సమూనం పగలగొట్టిన వైనం, భద్రత కల్పించబడిన దండుగల దుశ్చర్య. ఓకే, ఇది అమరావతి అంట. ఇది అమరావతి వాళ్ళు పగలగొట్టి వైసీపీ వాళ్ళని ఎత్తినేస్తారు. అక్కడ జనాలు బాగా ఇంప్రూవ్ అయి ఉన్నారు, అమరావతి జనాలు, ఏది కంప్యూటర్ టెక్నాలజీతో. ఓకే అండి, చూస్తున్నారు కదండి, ఈనాడు అయిపోయింది. 3 పేపర్లు ఎలా అనేది చూద్దాం. తిరిగి రేపు ఉదయం మార్నింగ్ న్యూస్లో కలుద్దాం. ఎస్ఎన్ టీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా, ధన్యవాదములు.